ఈరోజు పంచాంగం జూలై 22, 2024 సోమవారం. శ్రీ క్రోధీ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం పాడ్యమి మధ్యాహ్నం 2:41 తదుపరి విదియ శ్రవణం రాత్రి 12:58 తదుపరి ధనిష్ట వర్జం ఉదయం 5:43 నుంచి 7:16 వరకు తిరిగి మరుసటి రోజు తెల్లవారితే 4:46 నుంచి అమృత గడియలు మధ్యాహ్నం 2:58 నుంచి 4:30 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుంచి 1:23 వరకు తిరిగి మధ్యాహ్నం 3:06 నుంచి 3:58 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు సూర్యోదయం ఉదయం 5:39 సూర్యాస్త సమయం సాయంత్రం 6:33 వరకు. జూలై 22, 2024 సోమవారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. బుద్ధి బలంతో సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇష్టదేవత ఆరాధన, నామస్మరణ శుభప్రదం. అనేక విధాలుగా శుభం చేకూరుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు మొదలుపెట్టే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇష్టులతో గడుపుతారు. కీలకమైన వ్యవహారాలలో దైవ బలంతో పూర్తవుతాయి. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. గురు ఆరాధన ఎంతో శుభప్రదం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిశ్రమ కాలం. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చెయ్యకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. విష్ణువుని ఆరాధించాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాలలో మేలైన ఫలితాలను అందుకుంటారు. లక్ష్మీ ధ్యానం మరింత ఉత్సాహాన్నిస్తుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా బంధుమిత్రులను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ధనవ్యయ సూచితం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవండి. తదుపరి తులారాశి. తులారాశి వారు చేపట్టిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు కొంటారు. అధికారులు మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇష్టదైవతారాధన మేలు చేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. చేపట్టే పనిలో విఘ్నం కలగకుండా చూసుకోవాలి. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేస్తారు. తోటివారిని కలుపుకొని పోవాలి. చంద్రధ్యానం శుభప్రదం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ప్రణాళికాబద్ధంగా వెళ్ళకపోవటం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ ధ్యానం శుభప్రదం. తదుపరి మకర రాశి. మకర రాశి వారు అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టలతో కాలాన్ని గడుపుతారు. ఇష్టదైవతారాధన ఎంతో మేలు జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నవి. కొన్ని పరిస్థితులు బాధను కలిగిస్తాయి. ఎవరిని అతిగా నమ్మటం అంత మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అనుకూలమైన సమయం. మీ రంగాలలో అభివృద్ధి ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.